అందరికీ నమస్కారం అండి. కరోనా తర్వాత చాలామందిలో రకరకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్‌లు అనేవి ప్రధానమైనవి. వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి చిన్న అని లేదు, పెద్ద అని లేదు. అందరిలో హార్ట్ స్ట్రోక్‌లు అనేవి వస్తున్నాయి. యువకులు ఎక్కువగా ఈ హార్ట్ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. చాలామంది క్రికెట్ ఆడుతూ, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ, ఇంకా వేరే గేమ్స్ ఆడుతూ ఈ హార్ట్ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. అయితే మీరేదైనా ఆటకి వెళ్ళే ముందు ఒక 2, 3 డేస్ బిఫోర్ 2, 3 డేస్ మీ బాడీని రెడీ చేసుకోండి. అలా కాకుండా మీరు అప్పటికప్పుడే వెళ్ళి ఏదైనా ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అయితే, ఏదైనా గేమ్ ఆడి ఎక్కువ బాడీ స్ట్రెయిన్ అయితే, లేదంటే జిమ్‌కెళ్ళి హెవీ వర్కౌట్స్ అప్పటికప్పుడే చేసినట్లయితే ఈ హార్ట్ స్ట్రోక్‌కి ప్రమాదం గురవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి మీరు ఏదైనా గేమ్‌కి వెళ్ళేటప్పుడు ముందు మీ శరీరాన్ని తయారు చేసుకోండి. ఏదైనా వార్మప్ చేసి ఆ తర్వాత వెళ్ళండి. అయితే మనం ఎవరైనా స్పృహ తప్పి కింద పడిపోతే మనం సీపీఆర్ చేస్తూ ఉంటాం. చాలామంది సీపీఆర్ చేసి బతికిస్తూ ఉంటారు. అయితే అలా ఎవరికి పడితే వాళ్ళకి సీపీఆర్ చేయకూడదని చెప్పి కొంతమంది నిపుణులైతే చెప్తున్నారు. అయితే సీపీఆర్ అంటే మనందరికీ తెలుసు కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఇదేంటంటే గుండె స్ట్రక్ అయినప్పుడు ఊపిరితిత్తులు మన లంగ్స్ ఏవైతే శ్వాసను తీసుకోకుండా ఆగిపోయినప్పుడు వీటిని పునరుద్ధరించడానికి రీక్రియేట్ చేయడానికి మనం సీపీఆర్ చేస్తుంటాం. ఈ సీపీఆర్ ఎవరికి చేయాలనే విషయాన్ని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అది ఏంటంటే ఎవరైనా స్పృహ తప్పి కింద పడిపోతే వాళ్ళలో ఎటువంటి స్పందన లేకపోతే శ్వాస తీసుకున్నట్లయితే పల్స్ పడిపోతే వారికి మాత్రమే సీపీఆర్ చేయాలి. అలా కాకుండా ఎవరికి పడితే వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చెప్పేసి నిపుణులైతే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల మనందరం జాగ్రత్తగా ఉందాం.